ఇవి పనికొచ్చే న్యూస్ కట్టింగ్స్, ఇవి పనికిరాని న్యూస్ కట్టింగ్స్. కమలి, ఏం చేస్తున్నావు? కనపడ్డం లేదా? న్యూస్ కట్ చేస్తున్నాను. న్యూస్ రీడింగ్ చేస్తే చాలు, ఎడిటింగ్ చేయక్కర్లేదు. న్యూస్ రీడింగ్ కి పనికొచ్చే న్యూస్, పనికిరాని న్యూస్ సపరేట్ చేస్తున్నాను. అబ్బో, నీకు ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చింది? ఏది చూడండి. ఇందులో ఏది పనికొచ్చేది, ఏది పనికిరాంది? కుడి చేతిలోవి పనికొచ్చే న్యూస్ కట్టింగ్స్, ఎడమ చేతిలోవి పనికిరాని న్యూస్ కట్టింగ్స్. పనికిరాని న్యూస్ ఎందుకులే, పనికొచ్చే న్యూసే చదువుతాను. పెద్దాపురం వారి పాలకోవా 100 కోవాలు 50 రూపాయలు, 50 కోవాలు 25 రూపాయలు, 25 కోవాలు 10 రూపాయలు. ఇచ్చట కుట్లు అల్లికలు నేర్పబడను, ఆడవారికి మాత్రమే. సంప్రదించండి టైలరింగ్ మాస్టర్ పువ్వుల పులకింత. పనికొచ్చే న్యూస్ ఎంత చెత్తగా ఉందంటే పనికిరాని న్యూస్ ఇంకెంత పనికి మళ్ళీ దానిలో ఉందో. చేనేత కార్మికుల రుణమాఫీకి ఒప్పుకున్న ప్రభుత్వం. అమ్మా, చేనేత కార్మికుల రుణమాఫీ కంటే కుట్లు అలికల పులకింత ఎక్కువైందా? పనికి ఆహారం పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఓపెన్ చేసిన పథకం కన్నా పెద్దాపురం పాలకోవా ఎక్కువైందా నీకు? సార్, లోకల్ గా ఉండే జనాలకి లోకల్ న్యూస్ ఇవ్వకుండా వాళ్ళకి అక్కర్లేని న్యూస్ ఇచ్చి వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయటం? జనాలకి మెయిన్ పేపర్ లో న్యూస్ కావాలి కానీ కాలనీలో ఉండే కుట్లు అల్లికల కంపెనీల యాడ్స్, కర్రీస్ పాయింట్ లో ఉండే కర్రీస్ గురించి కదా కావాల్సిందే. ఇలాంటి న్యూస్ల వల్లే మన ఛానల్ రేటింగ్స్ ఇలా తగలడుతున్నాయి. సార్, మీరెన్నైనా చెప్పండి, జపాన్ లో ఇలాంటి న్యూస్ వినడానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక సర్వేలో తేలింది తెలుసా? అవునా? అయితే ఆ జపాన్ వెళ్ళి న్యూస్ చదువుకో. గెట్ అవుట్, గెట్ అవుట్. రంభం గారు, మీ మూడ్ని మార్చే ఒక మంచి న్యూస్ తెచ్చా. ఏంటి? పశువులకు పచ్చగడ్డి ఎక్కడ దొరుకుతుందా? కాదు రంభంజీ, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరు వ్యక్తుల గురించి. ఎవరు? తలుపుల వీధి కార్పొరేటరు, కిటికీల వీధి కార్పొరేటరు, వీళ్ళిద్దరితో చర్చా గోష్ఠి. గోష్ఠుల్లో కొట్టుకునే వాళ్ళకి గోష్ఠి చర్చలు ఎందుకమ్మా? ఏంటి వీడిని పిలిచినప్పుడు నన్ను పిలిచారు? అసలు వీడు ఎక్కడికి వస్తున్నాడో తెలిస్తే అక్కడికి మా కుక్క కూడా వెళ్ళదు. అలాంటిది నేనెందుకు వెళ్తాను? అంటే మీ కుక్కగా తెలిసింది కూడా మీకు తెలియదు అనమాట. కొడితే నీ ఒంట్లో కోసాలు, కిటికీ ఓసలు కదిలిపోతాయి అంతే. అంతే, నీ తల తలుపు లెక్క ముక్కలైపోద్ది. చూసుకుందాం. నువ్వు కుమ్మేది. నీతో చర్చకి ఎవడొస్తాడ్రా? మా ఇంట్లో పనివాడు కూడా రాడు. మా పనివాడు చర్చికి కాదురా, గుడికి కూడా రాడురా. ఇక్కడికి వచ్చి చేసే చర్చకి, ఇంటిలో పది వెళ్లే దేవుడు చర్చికి తేడా తెలే. నీతో నాకేంట్రా చర్చ? పోవయ్ పోరా. ఏందో నువ్వు చెప్పేది? చూసారా పరిస్థితి ఎలా వచ్చిందో? నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఇద్దరిని పిలిచి తప్పు చేశావు. పోనీ ఒకరిని పంపేసి తర్వాత ఇంకొకరి రమ్మందామా? ఇప్పుడు ఒకడు పొమ్మన్నావు అంటే రెండో వాడు కోపం వస్తుంది. ఆ పొమ్మన్నవాడు వచ్చి నా మీద ఎగురుతాడు. పోనీ ఇద్దరిని వేరువేరుగా కూర్చోబెట్టి చర్చ కొనసాగిస్తే? ఆల్రెడీ ఇందాక నీ పేపర్ కటింగ్స్ కే నా బీపీ పీక్ తీసుకెళ్ళావు. ఇంకా ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చి నన్ను ఇరిటేట్ చేయకు.
వేరే వేరే కూర్చోబెడితే చర్చ ఎలా అవుతుంది? ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ నా వల్ల కాదు. ముందు అర్జెంట్ గా కమలిని నా కళ్ళ ముందే చెప్పి పంపించేశారు. రబ్బం గారు, ఇప్పుడు సమస్య కమలి కాదు కదా. ఏంది అలా లొల్ల ఆపాలి అంతే కదా? అవును, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ గొడవ పడకుండా చూసి ఏదో రకంగా చర్చ జరిగేట్లా చూడండి. ఈ రోజుల్లో కొట్టుకోకుండా గొడవ పడకుండా చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? కమలి, నువ్వు గమ్మనుడు. అయినా కొట్టుకు చచ్చే వీళ్ళు ఇలా ఒకే వేదిక మీదకి వచ్చి కూర్చున్నారంటే మన టీఆర్పీ 2020 మ్యాచ్ స్కోర్ లాగా పరిగెడుతుంది. సమజైంది. నేను చూసుకుంటా కదా, ఇక నువ్వు తడిగుడ్డేసుకుని పండుకో. నేను చూసుకుంటా కదా. డోంట్ వరీ రంపం గారు, వీళ్ళిద్దరి వల్ల కాకపోతే నేను చూసుకుంటాను. చాలా సంతోషం. ముందెళ్ళి అక్కడ చూడండి ప్లీజ్. ఇంకో ముఖ్య విషయం, చర్చను ఒక ఆర్డర్ లో జరిపి వాళ్ళిద్దరూ గొడవ పడకుండా చూడండి. ఏందో నువ్వు కొట్టాను నేను కొట్టాను చూడరా, నీ దెమ్మ తిరిగిపోవాలి. కొట్టుకోవడం ఆపితే మేము కెమెరా ఆన్ చేసి చర్చ కొనసాగిస్తాం. ఒరే బావా, ఇంకా కెమెరాలు ఆన్ చేయలేదంట్రా. ఏమండే, సీక్రెట్ కెమెరాలు కూడా ఆన్ చేయలేదు? లేదు. ఏ చూడమ్మా, కెమెరాలు ఆన్ లో లేకపోతే మే కొట్టుకోవటం దేనికి? ఎనర్జీ పాడు చేసుకోవడం దేనికి? అసలు మీ ఇద్దరికి గొడవ ఎలా మొదలైంది? చూడమ్మా, ఆ విషయం కెమెరా ఆన్ చేస్తే చెప్తామమ్మా. సరే, కెమెరా ఆన్. ఆన్ చేసిన. మా వీధిలో పచ్చి పులుసు పుల్లారావుని మాకు తెలియకుండా డబ్బాసు చూపి వాళ్ళ వార్డుకు తీసుకెళ్లాడు. అప్పుడు వీడి మాత్రం తక్కువ, ఎండుగడ్డి వెంకట్రావుని లాక్కెళ్ళాడు. పోనీలేండి, ఒకరు తీసుకుని ఒకరినిచ్చారు, న్యాయమే కదా. ఏంటి న్యాయం? నా కిటికీలోది ఓటు హక్కు ఉన్న వాడిని తీసుకెళ్లి ఒంటేలు కూడా పోసుకోవటం రాని వాడిని ఇవ్వటం న్యాయమా? నీకెవరిని తీసుకెళ్ళలో కూడా తెలియదురా, తెలియ తక్కువ దద్దమ్మా. నన్నే దద్దమ్మంటావా? నిన్ను దద్దమ్మరా? నువ్వే పెద్ద దద్దమ్మవురా. నువ్వే పెద్ద దద్దమ్మ. నీ అమ్మాయి పెద్ద దద్దమ్మ. నీ తమ్ముడు పెద్ద దద్దమ్మ. పని చేసిన. నేను పోయే కూడా వదలని ఎవరైనా ఉన్నారు అంటే అది నా పిల్లమే. గజం డార్లింగ్, ఏంటమ్మా కాల్ చేసావు? బోర్ కొడుతోంది. అందుకని రొమాంటిక్ గా మాట్లాడడానిక చేసావు? నీ బొంద, నీతో రొమాన్స్ ఒకటి, అదొకటే తక్కువైంది. టీవీలో ప్రోగ్రామ్ చూసి బోర్ కొడుతుంది. ఓహో, అడ్డమైన దరిద్రపు ఛానల్స్ చూడక మరి. నీ డబ్బా టీవీ కన్నా అడ్డమైన దరిద్రపు ఛానల్ ఏముంటుంది? ఏంటి కాలిందా? ఇక్కడ మాడిన వాసన వస్తుంది. తిడితే ఫీల్ అవడం మానేసి ఏదైనా సినిమా ప్రోగ్రామో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామో వెయ్యి. నీకు బోరు కొడితే ఇంకో ఛానల్ చూసుకోక నాకు ఫోన్ చేసి మరి నా ఛానల్ తిట్టాలా చెప్పు. నీ ఛానల్ చూడడం తప్ప నాకేం పని లేదా? నువ్వు బిల్లు కట్టట్లేదని ఏ ఛానల్స్ రావట్లేదు. ఫ్రీగా వచ్చేది నీ డబ్బా టీవీగా. ఏంటి? ఏం లేదు గజం, బీపీ టాబ్లెట్ వేసుకుని మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పటిదాకా ఇదే పెద్ద సమస్య అనుకున్నాను. దీని ఫోన్ వచ్చిన తర్వాత ఇది ఎంత చిన్న సమస్య అయిపోయిందో. హలో 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 మాట వినిపించట్లేదే. హలో 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 ఫోన్ కింద పడిపోయింది. నాకు నీ మాట ఏది క్లియర్ గా వినపట్లేదు గజం. సరే నేనే వస్తున్నా. నీకెందుకమ్మా అంత రిస్క్? నేను వచ్చేస్తాను కదా సాయంత్రం. ఇప్పుడు వినిపిస్తుందా? అంటే అది అప్పుడు మరి ఇంకో గంటలో కేబుల్ బిల్ కట్టి వేరే ఛానల్స్ వచ్చేలా చేయకపోతే ఫోన్ లోనే నీకు రక్తం పడుతుంది.
ఇల్లు నీట్గా ఉంచుకుందామని ఒక్కరికి కూడా లేదు. చిచి, ఎక్కడున్నారో వీళ్ళంతా? ఓ, ఇక్కడున్నారా? కార్పొరేటర్లని చెత్త లేకుండా చూడండిరా అంటే చెత్త విధవలాగా కొట్టుకుంటున్నారు. సరిగ్గా దొరికారు. నేను దులపాల్సింది ఇంట్లో కాదు, స్టూడియోకెళ్ళి వీళ్ళ దుమ్ము దులపాలి. ఏంటి బాబు ఇలా వచ్చావు? దుమ్ము దులపడానికి కాదు, కడగడానికి. ఓ, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. బాత్రూమ్ లో బకెట్ చీపురు ఉన్నాయి, వెళ్ళి కడుక్కో. నేను దులుపుతాను, కడుగుతాను అన్నది మీ ఛానల్ ఫ్లోర్ నో సీలింగ్ నో కాదు, మరి మీ ఛానల్లో చర్చకొచ్చిన ఆ కార్పొరేటర్లని. వాళ్ళని ఆ ప్రశ్నలతో దులిపేస్తా, కడిగేస్తా. ఓహో, కాల్ చేసి ప్రశ్నలు అడగడం కన్నా లైవ్ లో ఆడియన్స్ డైరెక్ట్ గా వచ్చి అడగడం సూపర్ కాన్సెప్ట్. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ఓకే చెప్తే నేను దులపడం మొదలు పెడతాను. నీలాంటి సామాజిక బాధ్యత ఉన్న యూత్ కోసమే మా డబ్బా టీవీలు తలుపులు తెరుచుకున్నాయి. కీప్ ఇట్ అప్, కమ్ ఆన్. ఏంటి డస్ట్? ఓ సారీ, కమ్ ఆన్. సామాన్యులకు పెద్దపీట వేస్తుంది మా డబ్బా టీవీ. అందుకు నిదర్శనంగా మా యాంకర్స్ తో కాకుండా ఆడియన్స్ తోనే ఈ చర్చ మొదలు పెట్టబోతున్నాం. వెల్కమ్ టు కామన్ మ్యాన్. వీడిని పనిలో పెట్టుకుంటే స్వీపర్ పనితో పాటు టచ్అప్ బాయ్ పని కూడా చేయించుకోవచ్చు. కుర్చీని కూడా కాపాడుకోలేదు వాడివి, నువ్వే కార్పొరేటర్ రా. చూసావరా, నీకు ఫేస్ వాల్యూ లేదని వీడికి కూడా తెలిసిపోయింది. ఎవడ నువ్వు? నేను ఓటర్ని. నమస్తే సార్. వీడేంటి ఓటర్ అనే కదా అన్నాడు, ఏదో షూటర్ అన్నట్టు అంత భయపడుతున్నాడు. నీట్ గా ఉన్నాయి. ఇప్పుడు కూర్చోండి. ఓటర్ మహాశయ, ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. మీ సమస్య ఏమిటో చెప్పండి, దాని మీద మేం పోరాడతాం. మీ 2 కాలనీల్లో చెత్త ఎక్కువగా ఉంటుంది, ముందు దాన్ని క్లీన్ చేయండి. వాటిని స్వచ్ఛ కాలనీలుగా మార్చండి. అవును, నేను చూశాను. వీళ్ళ కాలనీ అంతా మొత్తం చెత్తమయ్యాదు. వీళ్ళ కాలనీలో చెత్తతో పాటు చెత్త వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వీళ్ళ కాలనీ మొత్తం చెత్త కాలనీ అయిపోయింది. నీదే చెత్త కాలనీ, చెత్త ఫేస్ కూడా. అందుకే ఇందాక ఓటర్ గారు నీ ఫేస్ అంతలా తుడిచేశారు. ఒరేయ్, నాది చెత్త ఫేస్ అయితే టోటల్ గా మీ ఫ్యామిలీ మొత్తం చెత్త ఫ్యామిలీరా. సార్, ఈ తాత ముత్తాతలు కూడా చెత్త ఎత్తేసేవారంట. సార్, వాడి చెత్త మాటలు వినకండి, గబ్బు గదవా. వాడి నోట్లో నోరు పెట్టకండి. నన్ను చెత్తది అంటావా? నీ అబ్బ చెత్తదవా? ప్లీజ్, చెత్తని అన్నిసాలని నా పసి హృదయాన్ని గాయపరచకండి. ప్లీజ్ హలో, ఇక్కడ చూడండి. రంపం గారు, వాళ్ళని నేను సెట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూడటం తప్ప ఏమి చేసే పరిస్థితుల్లో నేను లేనమ్మా. కంటిన్యూ. ఇలా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీ పర్సనల్ విషయాల్లో గొడవ పడ్డా ఏం బాలేదు. మేడం, ముందు కెమెరా ఆన్ చేసేదో లేదో చెప్పండి. లేదు, బ్రేక్ ఇచ్చాను. కెమెరా ఆన్ చేయకుండా చర్చ ఎట్లా చేస్తామండి? సరే, కెమెరా ఆన్. అలాగే ఆన్ చేశారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం చేయాలో. అలా అడిగారు, బాగుంది. మీరిద్దరూ గొడవ పడితే మీకే నష్టం. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఏంటి వీటితో కలవటమా? చి. ఏ టెర్రరిస్ట్ తోనైనా ఏ నక్సలతోనైనా కలవముంటే కలుస్తారు గానీ వీటితో మాత్రం చచ్చలే కలవను. నాకు ముందు నుండి తెలుసురా నీలో దేశద్రోహి లక్షణాలున్నాయని. ఇప్పుడు నువ్వే అందరి ముందు ఒప్పుకున్నావు. నన్ను దేశద్రోహి అంటావా? మరి దేశద్రోహి ఎందుకు? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే అపోజిషన్ వాడు మీ మీద గెలుస్తాడు. అందుకే మీరు కలిసి ఉంటే అపోజిషన్ వాళ్ళని కలిసి తొక్కేయచ్చు. సూపర్.
మార్పే మీ విజయానికి నాంది. ఏది ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కలిసి ఉంటామని మాట ఇవ్వండి. అయితే ముందు వాడిని మాట ఇవ్వమనండి. అయితే ముందు వాడే ఇవ్వమనండి. నేను మాట ఇచ్చాక వాడు ఇవ్వకపోతే అసలే వాడు పెద్ద చీటర్. మరి నువ్వు లోఫరా? మాట ఇచ్చి తప్పారాక నువ్వేరా? అసలు మాట మీద నిలబడిన ఫ్యామిలీ ఇది. ఆ మాట తప్పే ఫ్యామిలీ మీదేరా. మళ్ళీ చూసుకుందాం. కెమెరా ఆఫ్. ఏంటి బావా? థ్యాంక్స్ బావా. మీరు కెమెరా ముందు కొట్టుకుంటూ కెమెరా ఆఫ్ అవగానే ఇలా యాక్టింగ్ చేస్తున్నారేంటి? కెమెరా ముందే కదా కొట్టుకునేదే. రాజకీయము ఏంటి నవంజీ, దీనికే అంత టెన్షన్ పడాలా? ఆఖరి అస్త్రంలా వీళ్ళ మీదకి రాములక్కని పంపి వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేద్దాం. నా టెన్షన్ ప్రోగ్రాం గురించి కాదమ్మా, నా వైఫ్ కాల్ గురించి. లిఫ్ట్ చేసి మాట్లాడుచుకోరా. ఫోన్ లో మాట్లాడితే నా మీద ఆటం బాంబు పడిన ఫీలింగ్, డైరెక్ట్ గా మాట్లాడితే హెక్గా అణుబాంబు పడిన ఫీలింగ్. మీ ఆటం బాంబు నుంచి కాల్ అండి. ఇదిగో ఏదో ఒకటి మాట్లాడేసి కొంచెం కవర్ చేయి. హలో మేడం. కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఏంటా ప్రోగ్రామ్స్? మేడం అది ఏంటా పనికి మళ్ళీ ప్రోగ్రామ్స్? ఎవరు చూస్తారా ప్రోగ్రామ్స్? నా భార్య ఫోన్ చేస్తే హ్యాండిల్ చేయలేక. ఓర్ని ఫోన్ హ్యాండిల్ చేసాడు ఒక ఆర్ట్. నన్ను చూసి నేర్చుకో. మా ఆవిడే ఫోను ఎత్తి నీ ఆర్ట్ చూపించు. ఇప్పుడు చూడు. హలో, మీరు జీతాలు తీసుకుంటుంది మా జీవితాలతో ఆడుకోవటానికా? ఏంటా ప్రోగ్రామ్స్? ఏంటే నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడు? వాడి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, దానికి చేస్తేనేమో కట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవేంటే? మాట్లాడు. ఏంటే ఏమైంది అందరికి? మాట్లాడవే. ఏంటే వాళ్ళు చెప్తున్నావు? ఏంటి మాట్లాడు. అదేంటే అది అది కాదేంటి? మాటలు రావట్లేదా? ఏమైంది అందరు గునుకుంటున్నారు? అయ్యో, ఫోన్ హ్యాండిల్ చేసుడు ఒక ఆర్ట్. ఒక్కరోజు డబ్బా టీవీ చూస్తేనే ఇలా ఉంటే రోజు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాగా గట్టి పెట్టింది మీ ఆవిడ. మీ ఇద్దరిది సేమ్ క్యాస్ట్, సేమ్ రీజియన్ కదా, ఇక ప్రాబ్లం ఏంద్రా బాయ్? కెమెరా ఆన్ చేస్తే చాలు కుక్కలు లెక్క కొట్టుకుంటున్నారు. మీరు సమాధానం సరిగ్గా చెప్పకుంటే కెమెరా బంద్ చేస్తా. నా పార్టీ గుర్తు తలుపు అవటం, వీడి పార్టీ గుర్తు కిటికీ అవటం. పార్టీ గుర్తులకే పరిశాన్ చేయడం ఏంది? నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆడి పార్టీ గుర్తు తలుపు, ఎవరింటికి ఉండకూడదని దమ్కి ఇచ్చిన. నువ్వేమో కొంపలికి కిటికీలు ఉండకూడదంటివా? అవును, అందుకే మా కాలనీ వాళ్ళు వాణ్ణి, వాడి కాలనీ వాళ్ళు నన్ను మా పార్టీ గుర్తులు మార్చుకోకపోతే కాళ్ళు ఎరగొడతామని వార్నింగ్ ఇచ్చారు. అందుకే గొడవలు మొదలయ్యాయి. ఇప్పటి సంధి ఈ లొల్లి ఆపి మీ జనాలు చెప్పినట్టు మీ పార్టీ గుర్తులు మార్చుకోండి. మార్చుకోకపోతే నేను కొత్త పార్టీ షురూ చేసి పార్టీ గుర్తుగా ఇంటి గుర్తు పెడతా. అందులో తలుపులు ఉంటాయి, కిటికీలుంటాయి. మీ అందరి ఓట్లు మాకే పడతాయి. ఒరేయ్, నువ్వు పార్టీ గుర్తు మార్చుకుని ఉంటే ఇన్ని కూడా వచ్చాయి కాదురా వెధవా. అసలు నువ్వే ఈ పని ముందు చేసుంటే ఈ గొడవంతా ఉండదు కదా. నువ్వే బుద్ధి లేదవి, నీ వల్ల ఇలా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. నువ్వేరా బుద్ధి వెధవ, నీకే బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నావు? అదే మరి అసలు నీ వల్లే పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మాట్లాడుతున్నావు ఏదో మాట్లాడదే. వీళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. వీళ్ళని ఆపండి, ఆపండి.
కాలనీలో ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మీరు కొట్టుకొని ఇంకో కొత్త సమస్య తీసుకొస్తారా? ఓయ్ మేమెలనుకుంటున్నావు? కార్పొరేటర్స్ నే క్వశ్చన్ చేస్తున్నావా? డబ్బాలో వేసిన రాళ్ళల్లా కొట్టుకు చచ్చే మీరు కార్పొరేటర్స్ కాదు, డబ్బా రేటర్స్. చెప్పు. వాళ్ళు బట్టలు చిరిగేలా కొట్టుకుంటున్నారుగా, అది నాకు బాగా నచ్చింది. ఎంత మంచి కట్టుబాట్లే. జనాలు కొట్టుకు చచ్చిపోతుంటే నీకు నచ్చుతుందా? అలా పెంచారు నిన్ను. వాళ్ళ గొడవ చూసి మన వీధిలో వాళ్ళందరూ మన డబ్బా టీవీనే చూస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయి. హలో ఏమైంది వీళ్ళకి? ఇప్పుడే వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళ గొడవ నాపాను. అబ్బా, మా గజానికి వాళ్ళు కొట్టుకోవడం బాగా నచ్చిందని చెప్పింది. అందుకే టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగాయి. వెళ్ళి మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ పెట్టండి. జనాల మధ్య చిచ్చు పెట్టడమేనా మా పని? గొడవ ఆపమన్నాం, ఆపినాం. మళ్ళీ గొడవ పెట్టమంటే మా వల్ల కాదు. అదిగో మళ్ళీ మా గజమే. హలో, ఏంట్రా గూట్లే, వాళ్ళని కొట్టుకునేలా చేయమంటే లవర్స్ ని కలిపినట్టు కలిపేశావు. ఎంటర్టైన్మెంట్ పోయిందని ఇక్కడ ఆడియన్స్ గొడవ పెడుతున్నారు. నేనెక్కడ కలిపాను? వాళ్ళే కలిసిపోయారు. మళ్ళీ ఏదో ఒకటి చేసి గొడవ పెట్టు. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అలాగే గజం, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు ఫోన్ పెట్టి. హలో, కలపాలంటే కష్టం గాని విడగొట్టడం ఎంతసేపు? మీరు చెయ్యకపోతే నేను ఆ పని చేయలేననుకుంటున్నారా? చూస్తూ ఉండండి. ఈసారి మనం గెలవటం ఖాయం. వేసేస్తారు ఓట్లు మనకి. చలో సార్, బయట ఏదో టాక్ ఉందంట, నిజమేనా? ఏంటా టాకు? అదేనండి, మీ ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అంట. అయితే మీ ఇద్దరిది సేమ్ రీజన్ కూడా అంట. అవునయ్యా. అయితే మీ ఇద్దరికి డాడీ కూడా సేమ్ అంట. అవతల సేమ్ సేమ్ అంటున్నారండి. ఎవడ్రా వాగింది? ఏమోనండి, బయట టాక్ అలా ఉంది. అవును, ఇంతకీ మీ ఇద్దరు ఎవరు ఒరిజినల్ కొడుకు అయి ఉంటారు? వాడు వాళ్ళ నాన్నకి సెకండ్ సెట్ కొడుకు అయి ఉంటాడు. అందుకే జనాలు అనుకుని ఉంటారు. అవునవును. ఏంట్రా, నేనే మా నాన్నకి అసలు కొడుకుని, నువ్వే మీ నాన్నకి థర్డ్ సెటప్ కొడుకు అయి ఉంటావు. చూడు. చూడరా, ఎవరు చెప్పాడా నీకు? నా ముక్కు మా నాన్న ముక్కు ఒకటే, సేమ్ టు సేమ్. చూడరా, నా మూతి మా నాన్న మూతి ఒక్కటే. నాకు తెలుస్తా మీ నాన్న మూతి ఈ మూతి ఒకటేనా? కాదులే వై. ఇప్పుడు గొడవ పెరుగుతున్నట్టే టీఆర్పీ కూడా బాగా పెరుగుతుంది. ఇలా దుమ్ములో కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు కొట్టుకోండి. ప్లీజ్, అతను జనాలు చూస్తున్నారా? చూసేలేవయ్యా, నాకు ఓట్లు అయిపోతే ఎలా ఎరగొడతానో బాగా తెలిసి వస్తుంది. జనాల తొక్క వాళ్ళే బిగుతారు, నేను చూడు ఎలా బిగుతాను. సార్ సార్, వాళ్ళు అన్నేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఊరుకోరండి. మీ మీద పోలీసు కంప్లైంట్ ఇస్తారు సార్. ఏంట్రా పోలీసులు పీకేది? పండక్కొచ్చి మామూలు తీసుకునే వాళ్ళకి మేమేంట్రా భయపడేది? హలో మిస్టర్, రాత్రి అయితే నా కాడికొచ్చి మందు తాగే వాళ్ళతోటి నేనెందుకు భయపడతాను? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎవరాది? సార్ నమస్తే సార్. బాగున్నారా? కులాసారా? అంతా హ్యాపీనా సార్? ఎప్పుడు వచ్చారు సార్? ఓకే సార్, ఉంటారు సార్. ఇంతకీ ఛానల్ ఓనర్ ఎవరు? అది నేనే. చెప్పండి, ఏం కావాలి? వాట్ ఈస్ దిస్? ఇలాంటి ప్రోగ్రాం పెట్టి జనాల్ని పోలీసుల్ని తిట్టించినందుకు నీకు 3 నెలలు జైలు శిక్ష మరియు నీ ఛానల్ సీజ్ చేయమని ఆర్డర్.